గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో 13 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం. కొత్తరెడ్డిపాలెంలో 7వ తరగతి చదువుతున్న బాలిక నిన్న ఉదయం స్కూలుకు వెళ్లి అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుండి వెళ్లిపోయిన బాలిక శవమై కనిపించడం సంచలనం రేపుతోంది. స్కూల్ నుంచి తిరిగొచ్చే సమయం గడిచిపోయినా బాలిక ఇంటికి రాలేదు. దీంతో బంధువులు, తల్లిదండ్రులు బాలిక కోసం గాలించారు. అయితే గ్రామంలోని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటంతో హత్య చేసి ఉంటారని బంధువులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తెనాలి డీఎస్పీ రమేష్ నాగరాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కొత్తరెడ్డిపాలెం అనే విలేజ్లో ఒక 13 ఇయర్స్ బాలిక 7th చదువుతుంది. ఆ పాప సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ రోజున మొన్న నాగరాజు అని చెప్పేసి అతను ఆల్రెడీ మ్యారీడ్, భార్యను వదిలేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ కంపెనీ దగ్గర వర్కర్గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ ఏక్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు. వాళ్ళ బ్రదర్ కూడా ఈ పాపతోనే అతను 9th చదువుతున్నాడు. ఈవినింగ్ 4కి ఈ పాప గురించి ఇంటికి వచ్చిన తర్వాత రాలేదని తెలిసి సెట్ చేస్తూ ఈ నాగరాజు అనే ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది. కిటికీలోని చూస్తే బయట లాక్ చేసి ఉంది. కిటికీలోని చూస్తే అనుమానం వచ్చి ఇమీడియట్గా లాక్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఈ పాప చనిపోయి ఉంది. సస్పిషియస్ గట్టిగా మీరు భావిస్తున్నాం. ఈ నాగరాజు గురించి కింగ్స్ ఫామ్స్ వస్తడం జరిగింది. అతను వస్తే కానీ ఏ విధమైనటువంటి ఇది జరిగిందనేది మనకి తెలుస్తుంది. కొత్తరెడ్డిపాలెం అనే విలేజ్లో ఒక 13 ఇయర్స్ బాలిక 7th చదువుతుంది. ఆ పాప గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో 13 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. కొత్తరెడ్డిపాలెంలో 7వ తరగతి చదువుతున్న బాలిక నిన్న ఉదయం స్కూలుకు వెళ్లి అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుండి వెళ్లిపోయిన బాలిక శవమై కనిపించడం సంచలనం రేపుతోంది. స్కూల్ నుంచి తిరిగొచ్చే సమయం గడిచిపోయినా బాలిక ఇంటికి రాలేదు. దీంతో బంధువులు, తల్లిదండ్రులు బాలిక కోసం గాలించారు. అయితే గ్రామంలోని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటంతో హత్య చేసి ఉంటారని బంధువులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తెనాలి డీఎస్పీ రమేష్ నాగరాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.